ఇది ఆవా పులిహోర అండి. టెంపుల్ స్టైల్లో చేశాను. తిరుపతిలో సేమ్ ఇలానే చేస్తారు. చాలా టేస్ట్ ఉంటుంది. మనం స్వామివారి దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత స్మెల్ వస్తుంది చూడండి, ఎలా వస్తుందో అలాగే వస్తుంది ఇప్పుడు కూడా. చాలా టేస్ట్ బాగుందండి. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మనం ఇప్పుడు ఆవ పులిహోర తయారు చేసుకోబోయే విధానము చూద్దాం. హాయ్, నమస్తే అండి. ఈరోజు మనము టెంపుల్ స్టైలు ఆవ పులిహోర తయారు చేసుకుందాము. దానికి కావలసిన పదార్థాలు చూద్దాము. ముందుగా నేను గ్లాసున్నర రైసు ఇలా పొడి పొడిగా రైస్ వండుకున్నానండి. అలాగే ఇక్కడ పచ్చిమిర్చి 1 కప్పు, చింతపండు కూడా మొత్తం మంచిగా జ్యూస్ లాగా తీసేసుకున్నాను. అలాగే కాజు 1/2 కప్పు, ఇంగువ కొంచెము, అల్లం తురిమినవి కొంచెం చిన్న ముక్క, ఆవాలు 1 గుప్పెడు, మిరియాల పౌడర్ 1 టేబుల్ స్పూన్, కరివేపాకు కొంచెము, ఎండుమిరపకాయలు కొన్ని నానబెట్టుకున్నాను. అలాగే శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఇక్కడ కొన్ని రైసు అవి కూడా నానబెట్టుకున్నాను, కొంచెం పసుపు. ఇప్పుడు తయారు చేసుకోబోయే విధానము చూద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒకటి ఇలాగా పాత్ర పెట్టుకుందాము. పెట్టుకుని మనం నెయ్యితోనే చేయాలండి. నెయ్యి వేద్దాము. నెయ్యి వేసుకున్నాం, మంచిగా కరిగింది కదా. ఇప్పుడు మనము శనగపప్పు, పల్లీలు, జీలకర్ర, ఆవాలు ఇవన్నీ వేసి మంచిగా ఇలాగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కలియపెడదామండి. చాలా బాగుంటుందండి ఆవ పులిహోర. చేయకపోతే మాత్రం తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్ట్ ఉంటుంది. సేమ్ మన టెంపుల్లో చేస్తే ఎలా ఉంటుందో తిరుపతిలో అలాగే ఉంటుంది. ఇప్పుడు మనము లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఈ పప్పులన్నీ మంచిగా వేపుదాము. లైట్ బ్రౌన్ కలర్ వచ్చాయి కదా. ఇప్పుడు మనము ఒక 2-3 ఎండుమిరపకాయలు కూడా వేద్దాము. అలాగే ఈ పచ్చిమిర్చి కూడా వేసి మంచిగా వేసుకుందాము. ఎందుకంటే పులిహోర తినేటప్పుడు మనకు చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఈ జీడిపప్పు కూడా వేసి మంచిగా వేపుదాము. మిర్చి కూడా కొంచెం వేగినట్టు అయినాయి కదా. ఇప్పుడు అల్లము, మిరియాల పొడి, ఇంగువ ఇవి కూడా వేసేద్దాము. వేసి మంచిగా వేపుకుందాము. చూడండి, అల్లం ముక్కలు కూడా కొంచెం వేగినాయి కదా. ఇప్పుడు ఈ కరివేపాకు కూడా వేసేద్దాం. వేసి మంచిగా ఒక్కసారి ఇలా కలియపెట్టినట్టు చేసి ఈ చింతపండు రసం తీసుకున్నాం కదా, ఇది కూడా పోసేద్దాం మంచిగా. చింతపండు రసము కొంచెం పలసగానే ఉండాలండి. ఎందుకంటే ఇక్కడ మనము ఆవాలు పేస్ట్ కూడా వేస్తాం కదా, అందుకని చెప్పేసి అని చింతపండు పేస్టు కొంచెం పలుసగా ఉండాలి, చిక్కగా ఉండవద్దు. ఇప్పుడు మనము ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఈ ఆవాలు గుప్పెడు తీసుకున్నాం కదా, ఈ ఆవాలు, నానబెట్టిన ఎండుమిరపకాయలు, అలాగే కొంచెం పసుపు, కొన్ని బియ్యం, ఇవి కూడా మొత్తం అన్నీ వేసినాం కదా, మొత్తం మెత్తగా పేస్ట్ చేయాలి. చూడండి, ఇది మెత్తగా మనం ఇలాగా ఆవాలు, మిరపకాయలు, బియ్యము అన్నీ కలిపి ఇలాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు పులుసు చూడండి మంచిగా ఉడుకుతుంది కదా. ఇది ఉడికేటప్పుడు కొంచెం పసుపు, తగినంత కల్లుప్పు వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ మంచిగా ఇలాగా కలియపెట్టుకుంటూ ఉందాం. పులుసు పచ్చివాసన పోయే వరకు మంచిగా ఉడకాలి. అలాగే కొంచెం ఈ పచ్చిమిర్చి కూడా మగ్గితేనే బాగుంటుంది. ఒక 2 మినిట్స్ అయితే మంచిగా ఉడికిపోతుంది.
అప్పుడు ఈ పేస్ట్ చేసుకున్నది ఈ పులుసులో వేసి మొత్తం కలియపెడదాము. చూడండి మంచిగా చింతపండు పులుసు కూడా ఉడికింది, అలాగే పచ్చిమిరపకాయలు కూడా మంచిగా మగ్గినాయి కదా. ఇప్పుడు మనం ఈ పేస్ట్ చేసుకున్నాం కదా ఆవ పేస్టు, ఈ ఆవ ముద్ద కూడా వేసేద్దాము. వేసి మొత్తం మంచిగా కలియపెడదాం. చూడండి ఇలాగా ఆవాల ముద్ద కూడా వేసేసాం కదా. ఎంతేనండి, స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ రైస్ వేసి మొత్తం కలిపేద్దాం. చూడండి ఆవ పులిహోర రెడీ అయిపోయింది. చాలా మంచి టేస్ట్ వస్తుందండి. ఈరోజు ట్యూస్డే కదా, అమ్మవారికి చేద్దామని చెప్పి చేశాను. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి. థ్యాంక్ యూ.